20వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనము. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. సహోదరి సహోదరులారా, ప్రభువు కేవలం ఒక్క విషయంలోనే మనల్ని ఆశీర్వదించడు, కానీ అన్ని విషయాలలోనూ అన్ని పరిస్థితులలోనూ ఆశీర్వదిస్తాడు. ప్రభు నుండి మనము ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే ముందు ప్రభువునకు లోబడి జీవించాలి. విధేయతే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ప్రభు కృప లేకపోతే అదంతా వ్యర్థమే. ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించేవారు అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతారు. పనిలో, చదువులో, ఉద్యోగములో, వ్యాపారంలో, ప్రయాణంలో, కుటుంబ విషయాలలో, వ్యక్తిగత విషయాలలో, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభు యొక్క ఆశీర్వాదమును పొందుకుంటారు. మనము ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతములను, ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు. ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభు మాట మనం వినడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారము జీవించినప్పుడు మన జీవితాలలో ప్రభు చేసే అద్భుతములను మనం కల్లారా చూస్తాము. ప్రభువునకు లోబడి జీవించినప్పుడు ప్రభు యొక్క కృపను, శాంతిని, సమాధానమును పొందుకుంటాము. ఎన్నో నష్టముల నుండి తప్పించబడి గొప్ప విజయాన్ని చూస్తాము. ప్రార్థన. పరిశుద్ధుడువకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎప్పుడు మేము ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటామే కానీ ముందు మేము మీకు లోబడి జీవించాలి అని గ్రహించే వారముగా మేము ఉండాలి తండ్రి. మీలోనే నిజమైన ఆశీర్వాదం ఉంది తండ్రి. ఏ పనిని ప్రారంభించాలి అనుకున్నా ముందు మీ సన్నిధిలో ప్రార్థించి మీ సహాయం కోసము మేము మొరపెట్టాలి ప్రభువా. మీరే అన్ని విషయములలోనూ మాకు తోడుగా ఉండండి తండ్రి. అన్ని నష్టాల నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా. మా కష్టము వలన, జ్ఞానం వలన కాదు, కానీ కేవలము మీ కృప వలన మేము విజయాన్ని పొందాము అని గ్రహించే వారముగా ఉండాలి తండ్రి. మేము చేయు ప్రతి పనిని మీరే ఆశీర్వదించి మమ్మల్ని నడిపించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.